హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా ఇలా అనేక రకాల పాత్రల్లో మెప్పించిన నటుడు శివాజీ. దాదాపు 2 దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన అతను కొన్నేళ్ల నుంచి వెండితెర మీద పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని నెలల కిందట బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ 90s మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతకంటే విశేషం ఏంటంటే అతను విలన్ పాత్రలో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. కాకపోతే ఏ సినిమాలో అనేది మాత్రం చెప్పలేదు. అయితే శివాజీ సన్నిహితుల సమాచారం ప్రకారం అతను బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడట. బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఒక టీవీ షోలో శివాజీ మాట్లాడుతూ తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడేమో విలన్ పాత్ర గురించి అప్డేట్ ఇచ్చాడు. కాబట్టి బాలయ్య బోయపాటి సినిమాలో శివాజీని ప్రతినాయకుడి పాత్రలో చూడొచ్చు అన్నమాట. హీరోగా ఉన్న రోజుల్లోనే ఒట్టేసి చెబుతున్న సహా కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు శివాజీ. వాటిలో పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే విలన్ని అతను బాగానే పండిస్తాడని భావించవచ్చు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక తను చాలా కథలు విన్నానని, వాటిలో చాలా వరకు రొటీన్గా ఉన్నాయని శివాజీ చెప్పాడు. విలన్ పాత్ర ఒకటి వైవిధ్యంగా అనిపించి ఆ సినిమా ఒప్పుకున్నట్లు శివాజీ చెప్పాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.